ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీలో వచ్చే ఏదైనా సమస్యకి అంటే హెడ్ దగ్గర నుండి టో వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే దాన్ని న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసి న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందించే కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అలాగే నేచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే. సో ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ యాక్చువల్లీ. సో ఏదైనా న్యాచురల్ పద్ధతిలో అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో యూజువలీ ఫుడ్ అంటేనే చాలా ఒక న్యాచురల్ మెడిసిన్ లాగా మనము ఫుడ్తోనే మనము బతుకుతాం కదా. అయితే న్యాచురల్ మెడిసిన్ లాగా ఎలా పాసిబుల్ అవుతుంది? ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్కి ఎలాంటి మందులు అవి అవసరం లేకుండా ఫుడ్తోనే హీల్ అయ్యేలాగా న్యాచురల్గా అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఫుడ్ ఎలా సాల్వ్ చేస్తుందండి? అంటే చూడండి, ఇప్పుడు ఏదైనా ఎనీ డిసీజ్ రావడానికి మెయిన్ రూట్ కాజ్ ఫుడే. ఓకే. అంటే మనం తినే జంక్ ఫుడ్, మనం తినే ఎక్కువ ప్రోటీన్ తిన్నా, ఎక్కువ మసాలా తిన్నా, ఎక్కువ చింతపండు తిన్నా, ఇవన్నీ రూట్ కాజ్ అనమాట. అంటే మన డైజెషన్ సిస్టమ్ని పాడు చేసేది ఏదైనా సరే అది మనకు పాయిజన్తో సమానం. ఓకే. మనకి ఏది డైజెషన్ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది? ఎగ్జాంపుల్, మార్నింగ్ 2 ఇడ్లీ తినేసి లైట్గా తినేసి ఆఫ్టర్నూన్, అంటే మార్నింగ్ లైఫ్ ఎలా అయిపోయిందంటే అందరికీ బిజీ షెడ్యూల్. జాబ్కి వెళ్ళాలి, గబా గబా తినేసి ఏదో కొంచెం తినేసి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం వర్క్లో ఉండి కొద్దిగా తింటాం. నైట్ ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయి హెవీగా తింటారు. ఇదే కదా జరుగుతున్న పద్ధతి. కరెక్టే. అప్పుడే కొంచెం హమ్మయ్య అనుకొని ఏదన్నా మంచి తింటే బాగుండు నోటికి అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నేచర్లో సిస్టమ్ సైకిల్ అనేది రివర్స్ అయిపోయింది. ఇదే ఒక 50 years బ్యాక్ వెళ్ళండి, ఏముంది చూడండి ఒకసారి. మార్నింగ్ కడుపు నిండా తింటారు. పొలంకి వెళ్ళేటప్పుడు, పొలంకని వెళ్ళండి, ఏ పనికైనా వెళ్ళండి. మీరు ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నారంటే మార్నింగ్ మంచిగా కడుపు నిండా తినేసి సాయంత్రం వరకు ఎక్కడ తినకున్నా పర్లేదు, సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి తినేది. అయితే జస్ట్ సిస్టమ్ ఒక 50 years బ్యాక్ వెళ్ళేసి ఎలాంటి సిస్టమ్ ఉండింది? 100 ఏళ్ళకి వెళ్తే ఇలా ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్తే మార్నింగ్ 7 to 9 స్టమక్ టైం అంటే అది ఖచ్చితంగా ఆ టైంలో హెవీగా తినాలి. ఏం తినాలి? మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, మళ్ళీ ఎంబడే క్వశ్చన్ ఉంటుంది. సార్ తినమన్నారు బాగానే ఉంది, కానీ ఏం తినాలి? ప్రోటీన్ ఫుడ్ అంతా కూడా మార్నింగ్ తినండి. హెవీ ప్రోటీన్. నాన్ వెజ్ తినాలనుకుంటున్నారు కదా, కొంచెం మసాలాలు తగ్గించి ప్రోటీన్ మార్నింగ్ మంచిగా కడుపు నిండా తినండి. ఎందుకు మార్నింగ్ తినమని చెప్తున్నాను? డే టైంలో ఏమవుతుంది అంటే బయట టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకు జఠరాగ్ని అని చెప్పేసి, అంటే స్మాల్ ఇంటెస్టైన్ జఠరాగ్ని అనేది మధ్యాహ్నం టైంలో 1 to 3 o'clock టైంలో జఠరాగ్ని యొక్క టైమింగ్ అనమాట. డైజెషన్ ప్రాసెస్ చేసే ఒక టైమింగ్ అది. ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే మార్నింగ్ చాలా ఈజీగా డైజెషన్ చేసే ప్రాసెస్ టైమింగ్ అనమాట. మన జఠరాగ్ని హై లెవెల్లో డైజెషన్ అవ్వాలంటే అది ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది. కాబట్టి మార్నింగ్ తిన్న ఫుడ్ ఆఫ్టర్నూన్ డైజెషన్ అవుతుంది. ఓకే. కాబట్టి బయట టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్కి బ్యాలెన్స్ అవుతుంది, సెట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక మిక్సీలో పల్లీలు వేసేసి పవర్ ద్వారా స్విచ్ ఆన్ చేసేసి మిక్స్ చేస్తే గ్రైండ్ అవుతుంది, పౌడర్ అవుతుంది. అలాగే పల్లీలు తింటే, అలాగే పల్లీలు మింగితే డైజెషన్ అవ్వదు. పౌడర్ చేస్తున్నాం కాబట్టి ఆ పౌడర్కి మనం పవర్ ఎట్లయితే యూజ్ చేస్తున్నామో మనకు కూడా జఠరాగ్ని అనేది పవర్ అలాగే యూజ్ అవుతుంది. అంటే జఠరాగ్ని అనేది ఎప్పుడైతే మనకు యాక్టివేట్గా ఉంటుందో మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే డైజెషన్ అవుతుంది. డైజెషన్ అవ్వడానికి ఇది చాలా సింపుల్ రూట్ అనమాట. కాబట్టి మార్నింగ్ హెవీగా ప్రోటీన్ తినండి. ఆఫ్టర్నూన్ వచ్చేసి విటమిన్స్ తినండి. అంటే వెజిటేబుల్తో సంబంధించినది విటమిన్స్ మంచిగా హెవీ మంచి విటమిన్స్ ఉన్నాయి తినండి. ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ ఉన్నాయి తినండి. అంటే సూప్స్ లాంటివి తాగండి. ఇలా బ్యాలెన్స్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ డైజెషన్ సిస్టమ్ చాలా హై లెవెల్లో ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ బాగుంటుందో నో డిసీజ్. ఒక డిసీజ్ రావడానికి ఫుడ్డే కారణం, ఒక డిసీజ్ తగ్గేదానికి కూడా ఫుడ్డే కారణం అవుతుంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్గా చేసుకునే దానికి మాత్రమే మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కొంచెం పాత పద్ధతుల్ని పాటించి చూడండి. పాత పద్ధతిలో మనం కుకింగ్ అనేది వంటశాల అనేది వైద్యశాల లాగా చూసేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ పోయింది అంటే కరెక్ట్గా చూస్తే అప్పుడున్న జంక్ ఫుడ్, అంటే జంక్ ఫుడ్ అనేది కాదు, అప్పుడున్న రెసిపీస్ చాలా అథెంటిక్గా ఉండేవి, చాలా సింపుల్గా చేసుకునేది. అప్పుడు కూడా నాన్ వెజ్ తినేది, కానీ ఎలా చేసేది?
ఇప్పుడున్న అనవసరమైన కెమికల్స్ అంటే కలర్ఫుల్ రావడానికి బయట Food colours, ఫుడ్ కలర్స్ preservatives. ఇలాంటివి ఏమీ లేవు. న్యాచురల్గా కొన్ని అంటే అప్పుడు ఎక్కువ ఎర్ర గరం మసాలాలు ఎక్కువ వాడేది కాదు. గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వాడేది. ఓకే. గ్రీన్ చిల్లీస్కి మా స్పైసీస్కి చాలా తేడా ఉంటుంది. మనకు టేస్ట్ కారంగా కావాలంతే. అది రెడ్ చిల్లీ పౌడర్ అనేది కాదు. గ్రీన్ చిల్లీస్ కూడా చాలా హెల్త్కి మంచిది. ఎప్పుడైనా మనం స్టోరేజ్గా ఉన్న ఫుడ్ అంతా కూడా మార్నింగ్ టైంలో తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది. స్పైసీ ఫుడ్ నైట్ టైంలో అసలు డైజెషన్ అవ్వదు. ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ పెరిగేదానికి రూట్ కాజ్ ఏం తెలుసా అండి? జస్ట్ డైజెషన్. డైజెషన్ ప్రాపర్గా. ఒక్క అంటే డయాబెటిక్ డిసీజ్ అనేది డైజెషన్ వల్ల వచ్చేదే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పేషెంట్లు కొంతమంది డైజెషన్ బాగున్న రోజు షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, డైజెషన్ కాని రోజు షుగర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. చాలామంది టెస్ట్ చేసుకుంటారు మార్నింగ్. చాలామంది మార్నింగ్ టెస్ట్ చేసుకుంటారు. ఏమని? నేను తినకముందు ఇంత ఉందండి, నాకు 200 ఉంది, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 300 అయిపోయింది నాకు. కొంతమందిలో రివర్స్ అవుతుంటుంది. చాలామంది అబ్జర్వ్ చేస్తే తినకముందు వచ్చేసి 200 ఉంటుంది, తిన్న తర్వాత 180 వచ్చేస్తుంది. అంటే తిన్నది డైజెషన్ అయితే తగ్గిపోతుంది. అక్కడ ఇన్సులిన్ అది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది కూడా. ఓకే. ఓకే. కాబట్టి డైజెషన్ కాకపోతే ఎక్కువ అవుతుంది, డైజెషన్ అయితేనేమో తగ్గిపోతుంది. ఇది మీరు బాగా 1కి 4 సార్లు మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి. ఎప్పుడైనా సరే నైట్ హెవీగా తిన్నారా, మీకు మార్నింగ్ ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. డైజెషన్ అవ్వక. ఓకే. కాబట్టి మార్నింగ్ టైంలో హెవీగా తింటే ఏమవుతుందంటే ఈవినింగ్ కల్లా మనం చేసే యాక్టివిటీస్ డే టైంలో మనకు బయట కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా, ఆ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కూడా హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఎంత హెవీ ఫుడ్ తిన్నా డైజెషన్ ఈజీగా అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు, బీపీ తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ అయితే అసలు మ్యాజిక్ ఇక్కడ. ఇంకోటి అంటే కొన్ని క్రానిక్ డిసీజ్కి ఇలాంటి డైట్ సిస్టమ్ ఒకటి పాటించి చూడండి, ఒక 1 మంత్ చూడండి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ట్యాబ్లెట్లు అవసరం లేదండి, అసలు మెడిసిన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి వైద్య విధానం ఉండేది మనకు. కొంచెం పాతకాలంకి వెళ్ళేసి ఎలాంటి ఫుడ్, ఎలాంటి రెసిపీస్ ఉన్నాయి, టేస్ట్ కోసం ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా హాస్పిటల్ కూడా మనం సపరేట్గా ఒక కోట పెట్టుకోవాలి. ఇంకా హాస్పిటల్కి మనం అంటే ఈఎంఐలు ఎలా కట్టుకుంటామో హాస్పిటల్ కూడా ఇంత బడ్జెట్ అని పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఆల్రెడీ వచ్చినాయి. కాబట్టి జాగ్రత్తగా చాలా కాన్షియస్గా మనకి ఈజీ డైజెషన్ ప్రాసెస్ అవ్వాలంటే మార్నింగ్ హెవీగా తినండి, మధ్యాహ్నంకి అంటే విటమిన్స్కి సంబంధించిన ఫుడ్ తినండి, మినరల్కి సంబంధించిన ఫుడ్ అంతా కూడా ఈవినింగ్ తీసుకోండి. ఇలా తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. క్రానిక్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే ఈ గుడ్ సొల్యూషన్. Done, sir. Thank you so much and thanks for your time, sir. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.